Hi friends, welcome to my documentary. How to write a chemical equation. Chemical equation ఎలా రాయాలి? Ca plus PO4 is gives us ఏమొస్తుందో రాయాలి. సో మనకు కాల్షియం పరమాణు సంఖ్య ఎంత? కాల్షియం పరమాణు సంఖ్య 20. అంటే దీన్ని ఎలా రాస్తాం? ఆర్గాన్ కోర్ 4s2 గా రాస్తాం కదా. అంటే Ca+2 అని రాస్తాం. కాల్షియం అయాన్ని Ca+2 అని రాస్తాం. సో అదేవిధంగా PO4 కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ రాయాలి. సో ఫాస్ఫరస్ చూసుకున్నట్లయితే ఫాస్ఫరస్ పరమాణు సంఖ్య 15. అంటే నియాన్ కోర్ 3s2 3p3. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. సో p+5 గా రాస్తాం. సో ఆక్సిజన్ చూసుకున్నట్లయితే ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8. సో అంటే 1s2 2s2 2p4. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఆక్టా రూల్ ప్రకారం ఇక్కడ 8కి ఇంకా ఎన్ని తక్కువ ఉన్నాయి? 2 తక్కువ ఉన్నాయి కదా. సో దీన్ని O-2 గా రాస్తాం. సో ఇప్పుడు PO4లో P ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. O ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే P అంటే 5 + 5 + 4 × -2 అప్పుడు ఏమవుతుంది? +5 -8. సో -3 అవుతుంది. అంటే PO4ని ఎలా రాస్తాం? PO4 -3 గా రాస్తాం కదా. సో అప్పుడు Ca + PO4. సో Caకి +2 PO4కి -3. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? Ca × 3 అంటే Ca3. PO4 × 2 అంటే PO4 taken 2. సో ఇప్పుడు Ca + PO4 అంటే ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? Ca3 PO4 taken 2. సో కాల్షియం ఫాస్ఫేట్. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ కాల్షియం ఎలిమెంట్స్ 1 ఉంది. ఇక్కడ కాల్షియం ఎలిమెంట్స్ 3 ఉన్నాయి. ఇక్కడ PO4లో 1 ఉంది. ఇక్కడ PO4 2 ఉన్నాయి. సో ఇటువైపు కూడా మనకు కాల్షియం 3 కావాలి కాబట్టి సో 3Ca ప్లస్ ఇక్కడ PO4 1 ఉంది. ఇక్కడ 2 ఉంది. సో కాబట్టి 2PO4. అప్పుడు Ca3 PO4 taken 2. సో ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది. సో ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.